ప్రేమ శ్రీక్రీస్తులు అందరికీ వందనాలు. మరి ఇద్దరం మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై మరి కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం చదువుతానండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించదను. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను, అదే, ఐ విల్ బ్లెస్ ద లార్డ్ హూ ఇస్ మై కౌన్సిలర్. సో ఆలోచనకర్త అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చూసినట్లయితే మన యొక్క దేవుడు మంచి ఆలోచనకర్తగా ఉంటున్నారని ఇక్కడ దావీదు కార్యాన్ని బయలుపరుస్తుంటాడు. దావీదు రాసిన కీర్తన ఇది. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు, ఆయన కార్యములు ఏంటి అనేటువంటివి మనం గమనించినట్లయితే మన దేవుడు త్రియేక దేవుడుగా ఉంటున్నాడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. కాబట్టి మరి వారి ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని గురించి దేవుని వాక్యంలో కొన్ని భాగాలు మనం చూసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 29వ వచనం. జనులు సైన్యములకు అధిపతి యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. కాబట్టి దేవుడు మరి ఏమంటున్నాడు? అధిక బుద్ధియు ఆశ్చర్యకరమైన జ్ఞానం అనుగ్రహించువాడు అంటున్నాడు. తండ్రి అయిన దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు మనం చూసినట్లయితే తన యొక్క సృష్టిలో ఏ విధంగా మరి ఆది కాలం నుంచి ప్రారంభించినట్లయితే ఆ సృష్టి ఏ విధంగా సృష్టించినాడు. ఆ, మరి 6 దినముల యొక్క విశ్రాలన్నంతా సృష్టించి మరి 6వ దినం మనిషిని కూడా సృష్టించినాడు. అదే మనిషిని నేను తయారు చేయబడిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యం కలుగుతున్నదంటాడు. అంతా మరి ఆయన ఆలోచన అంతా గొప్పదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం. యోబు గ్రంథంలో యోబు అంటున్నాడు ఇక్కడ. యోబు గ్రంథములో మరి 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయంలో యోబు ఒక మాట చెప్తాడు ఇక్కడ. ఉం? ఏంటంటే, జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచనయు వివేకం ఆయనకు కలవు. ఎందుకంటే జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి. కాబట్టి దేవుని వశములో సమస్త జీవరాశుల ప్రాణము, వారి యొక్క ఆయుష్ అంతా కూడా ఆయన చేతిలోనే ఉంటున్నది. మనుషుల ఆత్మలు కూడా ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి ఆయన యొక్క జ్ఞాన శౌర్యములు ఆయన వద్ద ఉన్నవి, ఆలోచనలు వివేచన ఆయన వద్ద కలవు. కాబట్టి ఆయన ఆలోచన అంత గొప్పది అన్నమాట. అన్నిటినీ మరి సృష్టించి గమనించి నడిపిస్తూ వస్తుంటున్నాడు అన్నటి కార్యాన్ని మనం చూస్తాం. అట్లాగే మరి 32వ కీర్తనలు కూడా కీర్తనకర్త ఏమంటాడంటే ఇక్కడ దేవుడు మరి ఏం చెప్తుంటున్నాడు? 8వ వచనములో, రైట్, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించదును, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను. కాబట్టి దేవుడు ఈయన దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నా దేవుడు నాకు ఆలోచన చెప్పేవాడు ఉంటున్నాడు. ఆయన నాకు దాగుచోటు, శ్రమలో నుండి రక్షించేవాడు, నాకు ఆలోచన చెప్పి నా మీద దృష్టించి నేను నడవలసిన మార్గాన్ని బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు అంటున్నాడు. అదే 73వ కీర్తనలో కూడా ఇదే మాదిరిగా భావం ఇచ్చేటువంటి మాట చూస్తున్నాం. ఆయనను నేను ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను. దేవుని యొక్క సన్నిధి గురించి చెప్తున్నాడు ఇక్కడ. నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నిన్ను పట్టుకొని ఉన్నది, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. కాబట్టి కీర్తనకర్త ఏమంటాడంటే, నీ ఆలోచనతో నన్ను నడిపిస్తున్నావు ప్రభువా, నా కుడి చేయి నువ్వు పట్టుకున్నావు ప్రభువా. ఎందుకంటే నీ ఆలోచనతో నన్ను నడిపించి తర్వాత నన్ను ఎక్కడ పరమునకు చేర్చేవనిగా ఉంటున్నావు. అట్లాగే మనము మరి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఏలైనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడ దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. కాబట్టి ఇక్కడ కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. కుమారుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి వాడు? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆయన ఆలోచనలు అపారమైనవి. రక్షణ కొరకై ఆయన ఆలోచన కార్యక్రమం మరి ఎంతో గొప్పదిగా ఉంటుంది. ఆయన సమాధానకర్త. ఏ విధంగా ఆయన సమాధానకర్తగా ఉంటున్నాడంటే, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో గమనిస్తే, దేవుని కృపా మహేశ్వరుని బట్టి ఆ ప్రియనందు రక్తం వలన మనకు విమోచనం అనగా మన అపరాధములకు
క్షమాపణ కలిగి ఉన్నది. కాబట్టి మన అపరాధములు క్షమించి దేవునితో కూడా ఆయన సమాధానపరిచిన వాడు ఉంటున్నాడు. అందుకొరకు ఆయన సమాధానకర్త. అది మరి రక్షణ కార్యం. కాబట్టి కుమారుడైన దేవుడి లోకానికి వచ్చి ఆయన మన కొరకే శ్రమలు అనుభవించి నిందలు అనుభవించి మరి అనేకులకు మరి మేలు చేసినప్పటికీ కూడాను ఆయన మరి శిలువలో పట్టబడి అర్పించుకున్నాడు తను తానే, మరణం పొంది తిరిగి లేచినాడు. కాబట్టి ఇది గొప్ప మానవాళి కొరకైన రక్షణ కార్యముగా ఉంటుంది, రక్షణ క్రియ. కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క మరి ఆశ్చర్యకారం మనం చూసే ఉంటాం. తర్వాత మనం అదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇక్కడ గమనించేది ఏంటంటే మరి ఇక్కడ చూస్తున్నాము, గాడ్ ద స్పిరిట్, దట్ ఈస్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్ముడు త్రిత్వంలో మూడో వాడుకుంటున్నాడు. అందుకొరకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చూడండి 15:26లో గమనించినట్లయితే, రైట్, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపేగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. తండ్రి నన్ను గూర్చి అంటే యేసు ప్రభువు, ఇక్కడ ఆత్మ, పరిశుద్ధాత్ముడు. కాబట్టి త్రిత్వం గురించి ఇక్కడ చెప్పబడుతుంటుంది అన్నమాట. తండ్రి అయిన దేవుడు ఆ, బయ- బయలుదేరి తండ్రి యొద్ద నుండి సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును అంటే యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చాడు కదా. అప్పుడు మీరు మొదటి నాయన ఉన్నారు కనుక మీరును సాక్ష్యమిత్తురు అని తన శిష్యులతో చెప్తుంటున్నాడు అన్నమాట. కాబట్టి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి వాడు. కాబట్టి మరి సాక్ష్యం ఇచ్చేదే కాదు, ఆయన గురించి మనకు బోధించేవాడుగా కూడా ఉంటున్నాడు. తిరిగి 16వ అధ్యాయంలో చూస్తే, అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. కాబట్టి ఆయన తనంతట తానే ఏమీ బోధించక వేటిని వలన విన్నో ఏ ఆ, బోధించు అవి నా వలన విని వాటిలో నుంచి మీకు బోధిస్తాడంటాడు కదా. కాబట్టి తండ్రి చిత్తము కుమారుని ద్వారా పరిశుద్ధాత్ముడు నెరవేరుస్తూ వస్తూ ఉంటున్నాడు అనే కార్యాన్ని మనం గమనించవలసి వారుకుంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన మరి ఆశ్చర్యకారము చేసే ఆశ్చర్యకరమైన దేవుడు. త్రీ మరి చూసినట్లయితే ఆయన త్రిత్వమైనట్లు దేవుడు. ఆయన మరి సృష్టించడం మాత్రం కాకుండా రక్షించడం మాత్రం కాకుండా ఆయన నడిపిస్తూ మనల్ని పరలోకం చేరు వరకు మనతో కూడా ఆయన ఉండేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఆలోచనలు ఎక్కడ దొరుకుతాయి? ఆయన ఆలోచనలు, ఆయన కార్యములు, ఆయన మార్గములన్నీ కూడా ఆయన వాక్యములోనే మనం పొందగలం. అందుకొరకు ఏమంటాడంటే 119వ కీర్తనలో, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉంటున్నవి. నీ శాసనములు, నీ కట్టడలు, నీ వాక్యము అది నాకు ఆలోచన అనుగ్రహించేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆలోచన మనం ఎక్కడ పొందుతాం? ఆయన వాక్యాన్ని మనం చదువుట ద్వారా, ధ్యానించడం ద్వారా, ప్రార్థించడం ద్వారా, ఆయన పాదశంలోకి వచ్చుట ద్వారా ఆయన ఆలోచనలు మనకు అనుగ్రహించేవాడుకుంటున్నాడు. అందుకొరకే నాకు ఆలోచనకర్త అయిన దేవుని నేను స్తుతించదంటున్నాడు. మరి చూసినట్లయితే దావీదు. కాబట్టి దేవుడు మనకు ఆలోచనకర్త అయ్యుండి తన యొక్క ఆలోచనలు, తన కార్యములు మనలో బయలుపరిచేవాడుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన సోదర సోదరి, దినదినము ఆయన పాద సన్నిధిలోకి పోవాలి, వాక్యాన్ని ధ్యానించాలా, చదవాలా. అప్పుడు వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడి మనల్ని సరైన మార్గంలో ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకయాత్రలో ఆయన నడిపించి మనం పరమును చేరు వరకు ఆయన మనతో కూడా ఉండి నిత్య జీవులు మనల్ని చేర్చేవాడుగా ఉంటున్నాడు.